నరసరావుపేటలోని గుంటూరు రోడ్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. చేరిన తర్వాత రైతులందరూ కూడా, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులందరూ కూడా వరి సాగు చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో ఈరోజు వరి సాగు ముమ్మర ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో దాదాపు 1,05,000 ఎకరాలు వరి పంట వేయటానికి ప్రభుత్వ అధికారులు కూడా, ఇక్కడున్న అధికారులందరూ, వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దీనికి తగ్గట్లు ఈరోజు విత్తనాలు, వరి సాగుకు సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయకపోవటం, ఈరోజు చూసాం రాష్ట్రం అంతా కూడా నరసరావుపేటలో రైతులందరూ క్యూ లైన్లో నించొని, ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది టోకెన్ల కోసం ఈరోజు టౌన్ హాల్లో కానీ లేదా వివిధ సీడ్స్, ఏపీ సీడ్స్ షాపుల ముందు పెద్ద పెద్ద లైన్లు, క్యూ లైన్లో నించోవడం, ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో నించోవడం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా కూడా సంచలన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయానికి తగిన చర్యలు తీసుకోకుండా, సిద్ధం చేసుకోకపోవడం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు దాదాపు 15-20 రోజుల నుంచి ఈసారి నీళ్లు వస్తాయి, పైనుంచి వరద వస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే దాదాపు 50,000 హెక్టార్లు అంటే 1,05,000 ఎకరాలకి ఈరోజు మనం వరి పంట సాగు చేస్తుంటే దీనికి గాను 31,000 క్వింటాలు ఈరోజు విత్తనాలు కావాలి. అందరూ కూడా జేజీఎల్ కావాలి. జేజీఎల్ 384 అనే వెరైటీ, ఈ వెరైటీ కోసం రైతులందరూ కూడా ఈరోజు క్యూ లైన్లో నించొని కూపన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క కూపన్. దీన్ని కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 15 రోజుల క్రితం ఇదే జేజీఎల్ 30 కేజీలు విత్తనాలు 1,100 రూపాయలు చేస్తూ ఉంటే ఇవాళ రైతులు బ్లాక్లో కొనాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు 25 కేజీలు బస్తా 2,000 రూపాయలు ఈరోజు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. 2,000 రూపాయలు. ఎందుకు ఈరోజు ఈ అవస్థలు పడే కార్యక్రమం? నేను అడుగుతా ఉన్నాను, ఇంతవరకు వ్యవసాయం మీద ఒక రివ్యూ ఏమైనా పెట్టారా? కనీసం కలెక్టర్లు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు, జనరల్గా వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమీక్ష చేయాలి. సమీక్ష చేసి దానికి సలహాలు ఎంతవరకు వచ్చాయి, విత్తనాలు ఎంతవరకు ఉన్నాయి, ఎరువులు ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా సమీక్ష చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వం? దాన్ని అంతా కూడా పక్కన పెట్టి రైతుల్ని ఇవాళ క్యూ లైన్లో రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే మా దగ్గర ఇక అసలు 31,000 క్వింటాలకు గాను కేవలం 4,000 క్వింటాలే జేజీఎల్ మాత్రం అందుబాటులో ఉంది. మన జిల్లాలో 31,000 క్వింటాలు జేజీఎల్ అవసరం అయితే, విత్తనాలు అవసరం అయితే, మనం ఇచ్చింది ఇప్పుడు దాకా కూడా 4,000 క్వింటాలు. దాదాపు 27,000 క్వింటాలు ఇవాళ షార్టేజ్ ఉంటే అధికారులు ఇవాళ ఎవరు కూడా పట్టించుకోకుండా, ఎవరు కూడా దీని మీద రివ్యూ చేయకుండా, చర్యలు చేయకుండా ప్రైవేటు షాపుల్లో విత్తనాల కోసం ఈరోజు రైతులు రోడ్డు మీద నిలబడే కార్యక్రమం. ఎంతసేపటికి వ్యవస్థలన్నీ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాశనం చేశాడని మాట్లాడటం తప్ప, ఆయన తెచ్చిన వ్యవస్థలు మీరేం చేస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థని
ఈరోజు ఏం చేశారో ఎక్కడ పెడుతున్నారో వాలంటీర్ను కూడా ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి పక్కన పెట్టేసే కార్యక్రమం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. గ్రామానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాలకి రైతులకి ఎక్కడ అవసరమో అక్కడికి విత్తనాలు పంపించి ఎరువులు పంపించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసి వాటిని రైతు సేవా కేంద్రాలను పెట్టి కేవలం నామమాత్రంగా వాటి తలుపులు తెరిచే కార్యక్రమం చేసి అక్కడ ఎటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎటువంటి లబ్ధి చేకూరకుండా ఇవాళ గాలికి వదిలేసే కార్యక్రమం. ఏ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యవస్థలు ఈ ప్రభుత్వానికి మేల్చేవా? ఈరోజు ఆర్బీకేలకి దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి, కేరళ రాష్ట్రం కానీ మహారాష్ట్ర కానీ వీళ్ళందరూ కూడా అధ్యయనం చేసి చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి అని ఈరోజు వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసి వాళ్ళ రాష్ట్రాల్లో అమలు పరుస్తుంటే మన రాష్ట్రంలో ఎక్కడైతే ఈ మొదలు పెట్టామో ఇప్పుడు వీటిని మూసివేసే కార్యక్రమం చేస్తాం. ఎందుకు ఈరోజు ఇంత వివక్ష చూపించే కార్యక్రమం చేస్తాం? ఇక వాలంటీర్ వ్యవస్థ అయిపోయింది, సచివాలయ వ్యవస్థ అయిపోయింది, ఆర్బీకేలు అయిపోయింది. నెక్స్ట్ సచివాలయ వ్యవస్థను కూడా నీరుగార్చే కార్యక్రమం చేస్తారు ఖచ్చితంగా. పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు అవసరం కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు తప్ప వాళ్ళను కూడా త్వరలోనే వాళ్ళకు కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి.